ముఖ్యమంత్రి చంద్రబాబు పులివెందులలో తనపై పోటీ చేసి గెలవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది అసలైన తీర్పు కాదని ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి కొనుగోలు చేసి గెలుచుకున్నారని ఆరోపించారు. శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో జగన్ మాటామంతి నిర్వహించారు. శాసనసభలో సీఎం నోరు తెరిస్తే అబద్దాలే చెబుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అక్రమాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సహా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని జగన్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు ఓటమి పాలు కావడంపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమై ఓటమికి గల కారణాలను చర్చించారు. సొంత జిల్లా కడపలో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలు కావడంపై కడప జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించిన జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమావేశం అనంతరం ఎన్నికల ఫలితాలపై లాబీల్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జగన్ ఒకంత అసహనంతో సమాధానమిచ్చారు. కర్నూలు, కడప, నెల్లూరుల్లో మెజార్టీ ప్రతినిధులు లేకపోయినా గెలుపు ఎలా సాధ్యమైందో తెదేపా ప్రజలకు సమాధానం చెప్పాలని వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రోజా డిమాండ్ చేశారు. గెలుపు కాదు, వాళ్ళకి కేవలం ప్రలోభాలతో గెలుచుకున్నాము, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని తలదించుకునే విధంగా మేము వివరించి మా వైపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నాము. ఒక పార్టీతో గెలిచినటువంటి సభ్యుల్ని బలవంతంగా లాక్కొని విజయం సాధించాము అని చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది చాలా కాలం సాగదు. మేము కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజులు వేసుకుంటాం. అది ప్రజలకు సంబంధించిన తీర్పు కాకపోయినా ఖచ్చితంగా దాన్ని పోస్ట్మార్టం చేసుకొని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అతి శక్తివంతమైనటువంటి పార్టీ, ప్రజలు నిర్ణయించేటువంటి పార్టీగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం.